ఈరోజు చాలా ముఖ్యమైన అంశం. మన ముహర్రం 10 రోజుల ఇల్మ్ సిరీస్లో ముహర్రం మాసం కానివ్వండి లేదా హుర్మత్ యొక్క గౌరవప్రదమైన 4 నెలలలో పాపాలు చేయడం మన కొరకు ఎంత నష్టకరం, ఎంత ప్రమాదకరం, ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చేయడానికి ఈరోజు మన ముందు షేక్ హబీబుర్ రహమాన్ జామీ హఫిదహుల్లా వచ్చేసి ఉన్నారు. వారు ఇన్షా అల్లా పవిత్ర మాసాలలో పాపాల ప్రమాదం అనే అంశంపై ప్రసంగిస్తారు. త్వరగా మీరు మీకు తెలిసిన వారందరినీ హాజరుపరచండి. జజాకుముల్లాహు ఖైరా, బారకల్లాహు ఫీకుం. ఇప్పుడు షేక్ గారు ప్రసంగం మొదలు పెడతారు. ఫలితఫద్దల్ మష్కూరం అజూరా. జజాకుముల్లాహు ఖైరా, నఫఅల్లాహు బికుం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహిల్ మలికిల్ ఖుద్దూసిస్ సలాం ముజ్రిల్ లయాలి వల్ అయ్యాం వ ముజద్దిదిష్ షుహూరి వల్ అఅవాం వస్సలాతు వస్సలాము అలా నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహిల్ కిరాం వ సహబిహిల్ బరరతిల్ అలాం వత్తాబిఈన లహుం బి ఇహ్సాన్. సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు, సకల ప్రశంసలు సర్వలోక ప్రభువైన పాలకుడైన ఏకైక సృష్టికర్త అయిన అల్లాహ్కి శోభిస్తాయి. అనంత కరుణాశుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక. అభిమాన సోదరులారా, ఈరోజు అంశం మీకందరికీ తెలిసింది. పవిత్ర మాసాలలో పాపాల ప్రమాదం. ఇస్లాంలో 4 మాసాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రత్యేక పవిత్రతతో గౌరవించాడు. అవి దుల్ఖాదా, జుల్హిజ్జా, ముహర్రం మరియు రజబ్. ఇందులో దుల్ఖాదా, దుల్హిజ్జా, ముహర్రం వరుసగా వచ్చే 3 నెలలు. రజబ్ ఇది జుమాదా మరియు షాబాన్ మధ్యలో ఉంటుంది. దీని ప్రస్తావన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా తౌబా ఆయత్ 36లో ఇచ్చాడు. ఇన్న ఇద్దత షుహూరి ఇందల్లాహి 12 షహరా ఫీ కితాబిల్లాహి యౌమ ఖలఖస్ సమావాతి వల్ అర్ద్ మిన్హా అర్బఅతున్ హురుం ذلك الدين القيم ఫలా తజ్లిమూ ఫీహిన్న అన్ఫుసకుం. నిశ్చయంగా అల్లాహ్ వద్ద నెలల సంఖ్య 12. ఆకాశాలను భూమిని సృష్టించిన రోజు నుండి అల్లాహ్ గ్రంథములో అవి 12. వాటిలో 4 పవిత్రమైనవి. ఇదే సరైన ధర్మం. కాబట్టి ఆ నెలలలో మీరు మీపై అన్యాయం చేసుకోకండి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, సంవత్సరములో 12 నెలలు ఉన్నాయి. వాటిలో 4 పవిత్రమైనవి. వాటిలో 3 వరుసగా వచ్చే దుల్ఖాదా, దుల్హిజ్జా, ముహర్రం, మరొకటి జుమాదా మరియు షాబాన్ మధ్యనున్న రజబ్ మాసం. ఇది సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో ఉన్న హదీస్. అభిమాన సోదరులారా, పవిత్ర మాసాలలో సత్కార్యాల ప్రతిఫలం మరియు పాపాల శిక్ష, వాటి గొప్పతనం మరియు తీవ్రత పరంగా పెరుగుతాయని తెలుస్తుంది. అంటే పవిత్ర మాసాలలో పుణ్యాలు చేసిన వారి ప్రతిఫలం ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. అలాగే పాపాలు చేసిన పాపాల శిక్ష, వాటి గొప్పతనం మరియు తీవ్రత పరంగా పెరుగుతాయని తెలుస్తుంది. కాబట్టి పవిత్ర మాసాలలో చేసే ఒక సత్కార్యం ఇతర సాధారణ కాలాల్లో చేసే అదే సత్కార్యం కంటే అల్లాహ్ వద్ద మరింత గొప్పది. అలాగే పవిత్ర మాసాలలో చేసే ఒక పాపం ఇతర సాధారణ కాలాల్లో చేసే అదే పాపం కంటే మరింత తీవ్రమైనది మరియు భారమైనది. ఒక ప్రశ్న, పవిత్ర మాసాలలో పాపం రెట్టింపు అవుతుందా? అంటే ఒక పాపం
2 పాపాలకి సమానంగా, 4 పాపాలకి సమానంగా, 10 పాపాలకి సమానంగా అవుతుందా? ఈ ప్రశ్న. దీనికి సమాధానం ధార్మిక పండితులు ఇలా వివరించారు. పవిత్ర మాసాలలో సత్కార్యాలు మరియు పాపాలు రెట్టింపు అవుతాయని స్పష్టంగా తెలిపే సహీ మరియు స్పష్టమైన హదీసులు లేవు. అయితే కొందరు పండితులు అల్లా ఈ విధంగా చెప్పినందున ఈ మాసాలలో సత్కార్యాల ప్రతిఫలం మరియు పాపాల తీవ్రత పెరుగుతుందని పేర్కొన్నారు. సూర తౌబా ఆయత్ 36. ఫలా తజ్లిము ఫీహిన్న అన్ఫుసకుం. కాబట్టి ఆ పవిత్ర మాసాలలో మీపై మీరు అన్యాయం చేసుకోకండి. ఈ ఆయత్ యొక్క తఫ్సీర్ను వివరిస్తూ ఇబ్ను కసీర్ రహమతుల్లాహి అలై ఇలా పేర్కొన్నారు. ఆ మాసాలలో మీపై మీరు అన్యాయం చేసుకోకండి అంటే ఈ పవిత్ర మాసాలలో పాపాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ మాసాలలో పాపం చేయడం ఇతర సమయాల్లో పాపం చేయడం కంటే మరింత తీవ్రమైనది మరియు ఎక్కువ భారమైనది. ఎలా అయితే పవిత్ర నగరమైన మక్కాలో చేసిన పాపాలు మరింత ఘోరమైనవిగా పరిగణించబడతాయో, అలాగే ఈ పవిత్ర మాసాలలో చేసిన పాపాలు కూడా మరింత తీవ్రమైనవిగా పరిగణించబడతాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా హజ్‌లో ఇలా సెలవిచ్చాడు. వమన్ యురిద్ ఫీహి బిఇల్హాదిన్ బిదుల్మిన్ నుజికుహు మిన్ అదాబిన్ అలీం. ఎవడు అందులో అంటే మస్జిద్ హరాంలో అన్యాయపూర్వకంగా మారుగా భ్రష్టతను కోరుకుంటాడో అతనికి మేము బాధాకరమైన శిక్షను రుచి చూపిస్తాము. అంటే పవిత్ర మాసాలలో పాపాల తీవ్రత, పాప భారం మరియు అల్లాహ్ దృష్టిలో వాటి ఘోరత పెరిగిపోతుంది. అందువల్ల ఈ మాసాలలో పాపాలకు దూరంగా ఉండి తౌబా, నమాజ్, ఖురాన్ పఠనం, జిక్ర్ మరియు ఇతర సత్కార్యాలను ఎక్కువగా చేయాలి. హాఫిద్ ఇబ్న్ కసీర్ రహమతుల్లాహి అలై ఇలా వివరించారు. పవిత్ర మాసాలలో పాపాలు మరింత తీవ్రమవుతాయి. అందువల్ల ఇమాం షాఫయి రహమతుల్లాహి అలై మరియు అనేక మంది పండితుల అభిప్రాయం ప్రకారం ఈ మాసాలలో హత్య జరిగినట్లయితే దియత్, రక్త పరిహారం మరింత కఠినంగా పరిగణించబడుతుంది. అలాగే హరం ప్రాంతంలో హత్య చేసిన వారికి లేదా నిషేధిత బంధుత్వం మహరం కలిగిన వ్యక్తిని హత్య చేసిన వారికి కూడా ఇదే వర్తిస్తుంది. ఆ తర్వాత ఆయన ఖతాదా గారి మాటలను ఉటంకించారు. ఏమిటి? పవిత్ర మాసాలలో జరిగే అన్యాయం ఇతర సమయాలలో జరిగే అన్యాయం కంటే మరింత పెద్ద పాపం మరియు ఎక్కువ భారమైనది. అయితే అన్యాయం ఎలాంటి పరిస్థితుల్లోనైనా గొప్ప పాపమే. అన్యాయం అన్యాయమే. ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితిలో అది గొప్ప పాపమే అవుతుంది, ఘోరమైన పాపమే అవుతుంది. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ఇష్టానుసారం కొన్ని విషయాలకు మరింత గొప్పతనాన్ని మరియు ప్రాముఖ్యతను ప్రసాదిస్తాడు. అలాగే ఈ ప్రత్యేకత ఈ 4 మాసాలకు అల్లాహ్ ప్రసాదించాడు. అంటే సారాంశం ఏమిటి? ఈ ఇమాం ఖుర్తుబీ రహమతుల్లాహి ఇలా అన్నారు. ఈ పవిత్ర మాసాలలో పాపాలు చేసి మీరు మీపై అన్యాయం చేసుకోకండి. ఎందుకంటే ఇమాం ఖుర్తుబీ రహిమహుల్లా అంటున్నారు, ఎందుకంటే అల్లాహ్ ఒక విషయాన్ని ఒక కోణం నుండి గౌరవప్రదంగా చేసినప్పుడు దానికి ఒక ప్రత్యేకత, పవిత్రత ఉంటుంది. కానీ 2 లేదా అంతకంటే ఎక్కువ కోణాల నుండి దానిని గొప్పదిగా చేసినప్పుడు దాని పవిత్రత, దాని యొక్క గౌరవం మరింత పెరిగిపోతుంది. అందువల్ల అలాంటి సమయాల్లో లేదా ప్రదేశాల్లో చేసిన చెడు పనికి శిక్ష మరింత తీవ్రమైపోతుంది. అలాగే
చేసిన సత్కార్యానికి ప్రతిఫలం కూడా మరింత గొప్పదిగా ఉంటుంది. అభిమాన సోదరులారా, పవిత్ర మాసంలో పవిత్ర స్థలమైన మక్కాలో అల్లాకు విధేయత చూపిన వారి ప్రతిఫలం సాధారణ నెలలలో అదే మక్కాలో విధేయత చూపిన వారి ప్రతిఫలంతో సమానం కాదు. అలాగే సాధారణ నెలలో మక్కాలో చేసిన సత్కార్యానికి లభించే ప్రతిఫలం సాధారణ నెలలో సాధారణ ప్రదేశంలో చేసిన సత్కార్యానికి లభించే ప్రతిఫలంతో సమానం కాదు. సారాంశం ఏమిటంటే, పవిత్ర కాలాలు అంటే ఇది ముహర్రం, రజబ్, జుల్ఖాదా, జుల్హిజ్జా, పవిత్ర ప్రదేశాలు మక్కా, మదీనా వగైరా అల్లా వద్ద ప్రత్యేక గౌరవం కలిగినవి. అందువల్ల వాటిలో చేసే సత్కార్యాలకు మరింత గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. వాటిలో చేసే పాపాలు మరింత తీవ్రమైనవిగా పరిగణించబడతాయి. కాబట్టి ఈ పవిత్ర మాసాలలో ముస్లిములు పాపాలకు దూరంగా ఉండాలి, సత్కార్యాలలో అధికంగా పాల్గొనాలి. పాపం ఎప్పుడూ చేయకూడదు. పూర్తి సంవత్సరం 12 మాసాలు చేయకూడదు. ముఖ్యంగా ప్రత్యేకంగా పవిత్ర మాసాలలో, ఎందుకంటే దాని యొక్క తీవ్రత పెరిగిపోతుంది. షరియత్ ఆధారాల ద్వారా నిరూపితమైన విషయం ఏమిటంటే, పవిత్ర కాలాలలో మరియు పవిత్ర ప్రదేశాలలో సత్కార్యాల ప్రతిఫలం మరింత పెరుగుతుంది. ఉదాహరణకు రంజాన్ మాసం, జుల్హిజ్జా మాసం, అలాగే ఈ ముహర్రం మాసం వంటి పవిత్ర కాలాలలో సత్కార్యాల ప్రతిఫలం అధికంగా ఉంటుంది. అలాగే మస్జిదుల్ హరాం మక్కా, మస్జిద్ నబవి మదీనా వంటి పవిత్ర ప్రదేశాలలో కూడా సత్కార్యాలకు ప్రత్యేకమైన గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. జాబిర్ రదియల్లాహు అన్హు ద్వారా వచ్చిన ఒక సహీ హదీసులో ఇలా ఉంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, నా మస్జిద్ అంటే మస్జిద్ నబవిలో చేసిన ఒక నమాజు మస్జిదుల్ హరాం తప్ప ఇతర ఏ ప్రదేశంలో చేసిన 1000 నమాజుల కన్నా ఉత్తమమైనది. మరియు మస్జిదుల్ హరాములో చేసిన ఒక నమాజ్ ఇతర ప్రదేశాలలో చేసిన 1,00,000 నమాజుల కన్నా ఉత్తమమైనది. ఈ హదీసును ప్రముఖ ముహద్దిసీన్లు సహీగా నిర్ధారించారు. ఈ హదీస్ యొక్క సనద్ పరంపర సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. అభిమాన సోదరులారా, పవిత్ర కాలాలలో సత్కార్యాల ప్రతిఫలం ఎక్కువగా ఉంటుంది. పవిత్ర ప్రదేశాలలో చేసిన ఆరాధనలు మరింత గొప్ప ఫలితాన్ని కలిగిస్తాయి. అందువల్ల రంజాన్ మాసం, జుల్హిజ్జా, ముఖ్యంగా జుల్హిజ్జా మొదటి 10 రోజులు, ముహర్రం వంటి పవిత్ర కాలాలను మరియు మక్కా, మదీనా వంటి పవిత్ర ప్రదేశాలను సత్కార్యాలతో సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి చిన్న పెద్ద పాపం నుండి, అవిధేయత నుండి దూరంగా ఉండాలి. దుష్ట క్రియలు, పాపాలు గురించి పండితుల అభిప్రాయం ప్రకారం, ధార్మిక పండితుల అభిప్రాయం ప్రకారం మనం చేసే పాపాలు ఈ పవిత్ర కాలాలలో, మాసాలలో అవి సంఖ్యాపరంగా పెరగవు. అంటే ఒక పాపం 10 పాపాలుగా లెక్కించబడవు, కానీ వాటి తీవ్రత లేదా స్వభావం పరంగా పెరుగుతాయి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అన్ఆమ్లో సెలవిచ్చాడు, ఎవరైనా ఒక పుణ్యం చేస్తే అతనికి దాని 10ంతల ప్రతిఫలం లభిస్తుంది. కానీ ఎవరైనా ఒక చెడు చేస్తే అతనికి దాని సమానమైన శిక్ష మాత్రమే ఇవ్వబడుతుంది.
సూరా అన్ఆమ్ ఆయత్ 160. కాబట్టి రంజాన్ మాసంలో కానీ, ముహర్రం మాసంలో కానీ, లేదా మరెక్కడైనా కానీ పాపాలు సంఖ్యాపరంగా పెరగవు. పాపం ఎప్పుడు ఒకటిగానే లెక్కించబడుతుంది. ఇది అల్లా యొక్క అపారమైన కరుణ మరియు అనుగ్రహం. అయితే అయితే ఇది మనం ముఖ్యంగా గమనించాలి. పాపం యొక్క తీవ్రత ప్రదేశం మరియు సమయాన్ని బట్టి మారుతుంది. సాధారణమైన మాసాల్లో చేసే పాపం, పవిత్ర మాసాలలో చేసే పాపం సమానం కావు. తీవ్రత పెరిగిపోతుంది, దాని ప్రభావం పెరిగిపోతుంది. పవిత్ర స్థలాలు, మక్కా హరములో చేసే పాపం ఇతర నగరాల్లో చేసే పాపం కంటే చాలా తీవ్రమైనది, పెద్దది. అలాగే పవిత్ర మాసాలలో చేసే పాపం ఇతర నెలల్లో చేసే పాపం కంటే అత్యంత ఘోరమైనది మరియు తీవ్రమైనది అని మనం మర్చిపోకూడదు. షేఖ్ ముహమ్మద్ అల్ అమీన్ షన్కీతి రహమతుల్లాహి అలై ఆయన ఒక పుస్తకం ఉంది, అల్ అజబుల్ మునీర్. దాంట్లో 2వ సంపుటలో ఆయన ఇలా వివరించారు. 2వ భాగంలో పాపాలు మక్కాలో కూడా పుణ్యాల వలె రెట్టింపు మొత్తం పరంగా అవుతాయని సామాన్య ప్రజలు చెబుతుంటారు. ఈ మాట సరైనది కాదు. ఎందుకంటే పాపాలు రెట్టింపు కావడం ఖచ్చితంగా నిషిద్ధం. అల్లా ఇలా సెలవిచ్చాడు, ఎవరైనా ఒక పాపం చేస్తే అతనికి దాని సమానమైన శిక్ష మాత్రమే ఇవ్వబడుతుంది. ఇది పాపాలు రెట్టింపు కావు అని స్పష్టంగా చెబుతున్న ఖురాన్ ఆయత్. అయితే గమనించాల్సిన విషయం ఏమిటి? అయితే మక్కా వంటి పవిత్ర స్థలాల్లో పాపం యొక్క తీవ్రత పెరిగిపోతుంది. ఎందుకంటే సమయం మరియు స్థలం యొక్క పవిత్రతను బట్టి పాపం యొక్క తీవ్రత మారుతుంది. పాపం ఎంత తీవ్రమైతే దాని శిక్ష అంత ఎక్కువగా ఉంటుంది. పాపం ఎంత తీవ్రమైతే శిక్ష కూడా అంత ఎక్కువగా ఉంటుంది. పాపం ఎంత చిన్నదైతే శిక్ష అంత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ శిక్ష పెరగడం అనేది పాపం యొక్క తీవ్రత పెరగడం వల్ల జరుగుతుంది. అందుకే మక్కా హరం గురించి అల్లా సుబ్హానహు వ తఆలా ఇలా సెలవిచ్చాడు. ఇది సూరా హజ్లో ఉంది, ఆయత 25లో. మరియు ఎవరైనా అందులో అన్యాయంతో కూడిన ధర్మ విరుద్ధమైన పనిని చేయాలని సంకల్పిస్తే వారికి మేము బాధాకరమైన శిక్షను రుచి చూపిస్తాము. అలాగే పవిత్ర మాసాల గురించి అల్లా ఇలా సెలవిచ్చాడు, ఫలా తజ్లిము ఫీహిన్న అన్ఫుసకుం, కావున ఆ మాసాలలో మీరు మీకు అన్యాయం చేసుకోకండి. దీని అర్థం ఏమిటి? పవిత్ర మాసాలు కాని ఇతర సమయాల్లో కూడా తమకు తాము అన్యాయం చేసుకోవడం పాపం, నిషిద్ధమే. కానీ పవిత్ర మాసాల్లో దాని తీవ్రత మరియు శిక్ష చాలా ఎక్కువగా ఉంటుంది. అభిమాన సోదరులారా, షేఖ్ ఇబ్న్ ఉసైమీన్ రహమతుల్లాహి అలై ఇలా అన్నారు, మక్కాలో చేసిన పాపాలు సంఖ్యాపరంగా పెరగవు, అయితే వాటి తీవ్రత గొప్పతనం పరంగా పెరుగుతాయి. అంటే వాటికి విధించబడే శిక్ష మరింత కఠినంగా మరియు బాధాకరంగా ఉంటుంది. దీనికి ఆధారం అల్లా యొక్క ఈ ఆయత్ సూరా అన్ఆమ్ 160. మన్ జాఅ బిల్ హసనతి ఫలహు అష్రు అమ్సాలిహా వమన్ జాఅ బిస్సయ్యిఅతి ఫలా యుజ్జా ఇల్లా మిథ్లహా వహుం లా యుజ్లమూన్. ఎవడు ఒక సత్కార్యం చేస్తాడో అతనికి దానికి 10 రెట్లు ప్రతిఫలం ఉంటుంది. మరియు ఎవడు ఒక పాపం చేస్తాడో అతనికి దాని సమానమైన శిక్ష మాత్రమే ఇవ్వబడుతుంది. వారికి ఎటువంటి అన్యాయం చేయబడదు. ఈ ఆయత స్పష్టంగా పాపాలు సంఖ్యపరంగా రెట్టింపు కావాలని తెలియజేస్తుంది. అయితే అల్లా సుబ్హానహు వ తఆలా మరొక చోట ఇలా సెలవిచ్చాడు, వమన్ యురిద్ ఫీహి బిఇల్హాదిన్ బిజుల్మిన్ నుదిఖుహు మిన్ అదాబిన్ అలీం. ఎవడు హరం ప్రాంతంలో అన్యాయపూర్వకంగా మార్గ భ్రష్టతను కోరుకుంటాడో అతనికి మేము బాధాకరమైన శిక్షను రుచి చూపిస్తాము. అంటే మక్కాలో చేసిన పాపానికి వచ్చే శిక్ష
అదే పాపాన్ని మక్కా వెలుపల చేసినప్పుడు వచ్చే శిక్ష కంటే మరింత కఠినంగా ఉంటుంది. ఇందులో మక్కాలో పాపాల నుండి దూరంగా ఉండాలని తీవ్రమైన హెచ్చరిక ఉంది. ఈ ఆయత్ ద్వారా తెలిసేది ఏమిటంటే, హరములో చేసిన పాపం అత్యంత ఘోరమైనది. కేవలం పాపం చేయాలనే సంకల్పం లేదా ఉద్దేశం కూడా తీవ్రమైన హెచ్చరికకు కారణమవుతోంది. మరి వాస్తవంగా ఆ పాపాన్ని చేసిన ఆ వ్యక్తి యొక్క పాప భారం ఎంత తీవ్రమై ఉంటుందో ఊహించవచ్చు. అభిమాన సోదరులారా, ఇక సారాంశం ఏమిటంటే, మక్కా లేదా హరం ప్రాంతంలో పాపాల యొక్క తీవ్రత పెరిగిపోతుంది. హరం ప్రాంతంలో పాపం చేయాలనే ఆలోచనకే అల్లా తీవ్రమైన హెచ్చరిక చేశాడు. అలాగే పవిత్ర మాసాలలో కూడా పాపం చేస్తే దాని తీవ్రత, దాని ప్రభావం పెరిగిపోతుంది, ఎక్కువగా ఉంటుంది. కావున మనము ఈ పవిత్ర మాసాలను గౌరవించాలి. అంటే పవిత్ర మాసాలను గౌరవించాలంటే ఏంటి? ప్రతి చిన్న పెద్ద పాపం నుండి, అవిధేయత నుండి, తప్పుల నుండి దూరంగా ఉండాలి. సదాచారాలు, సత్కార్యాలు, పుణ్యకార్యాలు, మంచి పనులు ఎక్కువగా చేయాలి. దుఆలు, జిక్ర్, నఫిల్ ఉపవాసాలు, ఖురాన్ పారాయణము వగైరా వగైరా. ఫలా తజ్లిము ఫీహిన్న అన్ఫుసకుం. ఈ ఆయత్లోని జుల్మ్, దౌర్జన్యం అంటే ఏమిటి? దౌర్జన్యం యొక్క అర్థం ఏమిటంటే, ప్రత్యేకంగా ఈ 4 మాసాలలో మీరు అల్లా అవిధేయతకు దూరంగా ఉండండి. ఎందుకంటే వీటిలో అవిధేయత పాపం ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. హాఫిజ్ ఇబ్న్ కసీర్ రహమతుల్లాహి అలైహ్ హజరత్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనాన్ని, హదీస్ని ఇలా తెలియజేశారు. అల్లా దౌర్జన్యాన్ని సంవత్సరపు 12 మాసాల్లోనూ నిషేధించాడు. తదుపరి 4 మాసాలను వాటిలో ప్రత్యేకంగా ఖరారు చేశారు. ఎందుకంటే వీటిలో చెడు, అవిధేయతల పాపం పెరుగుతుంది మరియు మంచి సదాచరణల పుణ్యం కూడా ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఇమాం ఖతాదా ఈ ఆయత్ గురించి వ్యాఖ్యానిస్తూ ఇలా వివరించారు. దౌర్జన్యం పాపం ఎల్లప్పుడూ ఎక్కువగా ఉన్నప్పటికీ, దౌర్జన్యం పాపం అనేది అది ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. కానీ ప్రత్యేకంగా నిషిద్ధ మాసాలలో దీని పాపం మరియు బరువు ఇతర మాసాల కన్నా ఎన్నో రెట్లు పెరిగిపోతుంది, తీవ్రత పెరిగిపోతుంది. దైవదూతల్లో ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతల్లో కొందరిని ప్రత్యేకంగా సందేశహరులుగా చేశాడు. గ్రంథాలలో దివ్య ఖురాన్ను, యావత్ భూమిలో మస్జిదులను, అలాగే మాసాల్లో రంజాన్ నెల మరియు నిషిద్ధ మాసాలతో పాటు అనుకున్నట్లే దినాలలో శుక్రవారాన్ని, రాత్రుల్లో లైలతుల్ ఖదర్ను, అల్లా అనుకున్నట్లే ఏ మాసంలో పాప ఫలాన్ని అధికంగా చేయాలో మరియు దేనికి గొప్పతనం ప్రసాదించాలో పూర్తిగా అల్లా ఇష్టం. అంటే ఏ విధంగానైతే అల్లా మాసాలలో రంజాన్ని ఒక ప్రత్యేకత ఎన్నుకున్నాడు ఖురాన్ గురించి, అలాగే పవిత్ర 4 మాసాలలో అల్లా ఎన్నుకున్నాడు. దైవదూతల్లో జిబ్రాయిల్ని అల్లా ఎన్నుకున్నాడు. ఆ విధంగా మాసాలలో ఈ మాసాన్ని అల్లా ఇష్టం. అల్లా తన ఇష్టానుసారం అది పూర్తిగా అతని ఇష్టం. అందుకే అల్లా దేన్నైతే గొప్పదిగా భావిస్తాడో మీరు కూడా దానిని గొప్పదిగా భావించండి అని ఖతాదా రహమతుల్లాహి అలైహి ఇలా వివరించాడు. అల్లా దేనికి గొప్పదిగా భావించాడో మనం కూడా దానిని గొప్పదిగా భావించాలి. ఈ వివరము ఇబ్న్ కసీర్ భాగం 2లో ఉంది. ప్రియ సోదరులారా, సంవత్సరం పొడుగునా ప్రత్యేకించి ఈ 4 మాసాల్లో మనం అల్లా అవిధేయత నుండి దూరంగా ఉండాలి మరియు పాప కార్యాలను త్యజించాలి. ఎందుకంటే అవిధేయత మరియు పాప కార్యాల మూలంగా హృదయాలకు తుప్పు పట్టుతుంది. అల్లా సుబ్హానహు వ తఆలా సూరా ముతఫిఫీన్ ఇలా సెలవిచ్చాడు, కల్లా బల్ రాన అలా కులుబిహిం మా కాను యక్సిబూన్. ఎంత మాత్రం కాదు, అసలు వారి హృదయాలకు వారి దుష్కార్యాల, పాపాల తుప్పు పట్టింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, ఇన్నల్ ముమిన ఇదా అదనబ జంబన్ కానత్ నుక్తతన్ సౌదా ఫీ కల్బి ఫఇన్ తాబ వ నజఅ వస్తగఫర సకల మిన్హా.
అంటే ఈ హదీస్ తిరిమిజీ, నసాయి, ఇబ్న్ మాజాలో ఉంది. దానికి అర్థం ఏమిటంటే, విశ్వాసి ఏదైనా దుష్కార్యం, పాపం చేసినప్పుడు అతని హృదయంలో ఒక నల్లటి మచ్చ ఏర్పడుతుంది. తదుపరి ఒకవేళ అతను పశ్చాత్తాపం చెంది ఆ దుష్కార్యాన్ని త్యజించి పాపాన్ని వదిలి క్షమించమని అల్లాహ్‌ని వేడుకుంటే అతని హృదయాన్ని శుభ్రం చేయడం జరుగుతుంది. ఆ నల్లటి మచ్చ అలా తీసి కడిగేస్తాడు హృదయం నుంచి. ఒకవేళ అతను ఒక దుష్కార్యం తర్వాత మరో దుష్కార్యం, ఒక పాపం తర్వాత మరో పాపం, ఈ విధంగా చేస్తూ పోతూ ఉంటే అతని హృదయంలో నల్లటి మచ్చ పెరుగుతూ పోయి చివరికి పూర్తి హృదయాన్ని ఆక్రమించుకుంటుంది. దీనినే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్‌లో రాన్ అన్నాడు. కల్లా బల్ రాన్ అలా కులుబిహిం, హృదయాలకు తుప్పు పట్టటం. అభిమాన సోదరులారా, ఇక పాపాల ప్రమాదం లేకపోతే ప్రభావం సాధారణంగా ఎప్పుడు చేసినా చాలా కఠినంగా ఉంటుంది. ఉదాహరణకి నేను ఒక 2, 3 కొన్ని ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను సారాంశంగా, వివరంలో పోకుండా. పాపాల మూలంగా అల్లా యొక్క ఆగ్రహానికి గురవుతాము ఎప్పుడు పాపం చేసినా. మహాప్రవక్త ముహమ్మద్ సెలవిచ్చారు, ఇయ్యాక వల్ మాసియ ఫఇన్న బిల్ మాసియతి హల్ల సఖతుల్లాహి అజ్జ వజల్. అవిధేయత చూపకండి, అల్లాహకు అవిధేయత చూపకండి అంటే పాపం చేయకండి. ఎందుకు? పాపాల వల్ల అల్లా ఆగ్రహానికి గురవుతాము. ఈ హదీస్ అహ్మద్లో ఉంది, ముస్నద్ అహ్మద్లో ఉంది. అలాగే అల్లా సెలవిచ్చాడు సూరా హజ్‌లో, అల్లా పరాభవం పాల్చేసిన వారికి ఎవ్వరూ ఆదరించరు. అలాగే పాపాల మూలంగా దాసుడు శైతాన్ బందీ అయిపోతాడు. సూరా జుఖ్రుఫ్ ఆయత్ 36. కరుణామయుని స్మరణ పట్ల గుడ్డిగా వ్యవహరించే వ్యక్తిపై మేము శైతానును నియమిస్తాము, ఇక అతనికి సహవాసిగా ఉండిపోతాడు శైతాన్. అలాగే పాపాల వల్ల మనిషి తన్ను తానే మర్చిపోతాడు. సూరా హషర్ ఆయత్ 19. వలా తకూను కల్లదీన నసుల్లాహ ఫఅన్సాహుం అన్ఫుసహుం ఉలైక హుముల్ ఫాసిఖూన్. మీరు అల్లాహ్‌ను మర్చిపోయిన వారి మాదిరిగా అయిపోకండి. వారి ఈ విస్మరణ కారణంగా అల్లాహ్ కూడా వారిని తమ ఆత్మలనే మరిచిపోయిన వారిగా చేసేశాడు. ఇలాంటి వారే పరమ అవిధేయులు. అలాగే పాపాల వల్ల జీవితం దుర్భరమైపోతుంది, మనశ్శాంతిని కోల్పోతాము. సూరే అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు సూరా తాహాలో, వమన్ అఅరద అన్ దిక్రీ ఫఇన్న లహు మঈషతన్ దంకా వనహ్షురుహు యౌమల్ ఖియామతి అఅమా. నా ధ్యానం పట్ల విముఖత చూపిన వాడి బ్రతుకు దుర్భరమైపోతుంది. డబ్బు ఉన్నా, ఆస్తి ఉన్నా, హోదా ఉన్నా, ఎన్ని ఉన్నా శాంతి ఉండదు, మనశ్శాంతి ఉండదు, సుఖము ఉండదు. ప్రళయ దినాన్న మేము అతన్ని గుడ్డివాణిగా చేసి లేపుతాము. ప్రపంచంలో శిక్ష ఏమిటి? దుర్భరమైపోతుంది, అశాంతి ఉంటుంది, అలజడి ఉంటుంది, సమస్యలు ఉంటాయి, మనశ్శాంతి ఉండదు, టెన్షన్లో ఉంటాము. ఈ ప్రపంచంలో, పరలోకంలో గుడ్డివాణిగా లేపిస్తాము. అప్పుడు ఆ వ్యక్తి అల్లాహ్ అడుగుతాడు, కాల రబ్బి లిమ హషర్తని ఆమా వఖద్ కుంతు బసిరా. ఓ ప్రభువా, నాకు గుడ్డివాడిగా చేసేవాడు ఏమిటి? నా కళ్ళు ఉండేవి కదా, నాకు బాగా కళ్ళు ఉన్నాయి, నేను చూసేవాడిని. ఇప్పుడు ఏమిటి, నేను గుడ్డివాడిగా లేశానే, నాకు చూపు ఉండేది కదా అని అతను అంటే అల్లాహ్ సమాధానం ఇస్తాడు, జరగవలసిన విధంగానే జరిగింది. నీ వద్దకు వచ్చిన మా ఆయతులను నువ్వు విస్మరించావు, అందుకే ఈనాడు నువ్వు కూడా విస్మరించబడుతున్నావు అని అనబడుతుంది. ఇది పాపాల ప్రభావం. పాపాల వల్ల ప్రస్తుతం అనుభవించే వరాలు అల్లా లాక్కుంటాడు. దీనికి ఉదాహరణ ఆదం అలైహిస్సలాం, హవ్వ అలైహిస్సలాం స్వర్గంలో ఉన్నారు. దీని వివరణ సూరా బఖరాలో ఉంది, ఆయత 30, 31, 32. ఆ తర్వాత అల్లా వరాలను అనుభవిస్తూ ఉన్నారు. అల్లా నేమతలను సుఖంగా, సంతోషంగా, హాయిగా, టెన్షన్ లేదు, ఏమీ లేదు. అక్కడ తప్పు జరిగింది, అల్లా ఆ వరం తీసేసుకున్నాడు, భూమిపై వేసేశాడు. అంటే ఇది ఉదాహరణ. అలాగే ఉహద్ సంఘటన, ఉహద్లో కొంతమంది సహాబాలకి వారు చేసిన ఆ పొరపాటు మూలంగా ఇది అయిపోయింది, మనకు తెలిసిన విషయమే. అభిమాన సోదరులారా, చెప్పటం ఏమిటంటే పాపాల వల్ల ఉపాధిలో కొరత వస్తుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, వ ఇన్న రజుల లయుహరము రిజ్క బిఖతీఅతిన్ యఅమలుహా. అంటే
మనిషి పాపం వల్ల అతనుకు ఇవ్వబోయే ఆ రిస్క్ కి మహరూం అయిపోతాడు. అల్లాహు అక్బర్. అభిమాన సోదరులారా, ఇవి ఎప్పుడు పాపం చేసినా దీని ప్రభావం. మరి ఇటువంటి పాపాలు, ఇటువంటి అన్యాయాలు, ఇటువంటి దౌర్జన్యాలు, ఇటువంటి అవిధేయతలు, ఇటువంటి ఘోరాలు, ఇటువంటి నేరాలు పవిత్ర మాసాలలో చేస్తే దాని తీవ్రత ఎలా ఉంటుంది? మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు నేను పాపాల ప్రభావాలు కొన్ని చెప్పాను, కొన్ని మాత్రమే. పాపం వల్ల రిజిక్ మహరూం అవుతాము. పాపం వల్ల అల్లా మనకు ఇప్పుడు ఇచ్చిన వరం, ఇవ్వబోయే వరం, రెండింటికి అలా దూరం చేసేస్తాడు. మనశ్శాంతి ఉండదు, శాంతి తీసేస్తాడు. ఇలాంటివి ఉన్నాయి కదా, ఈ లోకంలో కూడా పరలోకంలో కూడా. ఇవి ఎప్పుడు పాపం చేసినా, ఇటువంటి పాపాలు పవిత్ర మాసాలలో చేస్తే దాని ప్రభావం, దాని తీవ్రత ఎలా ఉంటుంది మనము ఊహించుకోగలము. కావున ఇప్పుడు సుకూన్ అనేది, శాంతి అనేది, సుఖమైన జీవితం అనేది, టెన్షన్ లేని జీవితం అనేది సాధారణంగా లేదు. ఎందుకు? డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా, పేదవారు ధనవంతులు, మంచి హోదాలో ఉన్నవారు, హోదా లేని, ఉద్యోగం లేనివారు, అంటే పేదవారు, మిడిల్ క్లాస్ వారు, ధనవంతులు అందరూ మనశ్శాంతి కోల్పోయారు. అంటే డబ్బు ఉన్న వారికి శాంతి లేదు, డబ్బు లేని వారికి శాంతి లేదు. ఉద్యోగం ఉన్న వారికి శాంతి లేదు, ఉద్యోగం ఉన్న వారికి శాంతి లేదు. కారణం ఏమిటి? కారణం ఈ పాపాలే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ, నాకు చెప్పడం కంటే ఎక్కువ, మీకు వినడం కంటే ఎక్కువ, ఇస్లాంను అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లా మనల్ని ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి ప్రదేశంలో, ప్రతి మాసంలో, ముఖ్యంగా పవిత్ర మాసాలలో ప్రతి చిన్న పెద్ద పాపం నుండి మనల్ని అల్లా రక్షించుగాక. ఓ అల్లా, అన్ని మాసాలలో, ముఖ్యంగా ఈ పవిత్ర మాసాలలో మమ్మల్ని పాపాలు మరియు అవిధేయతల నుండి కాపాడు. నీ విధేయత మరియు నీ సంతృప్తిని పొందే సత్కార్యాలకు మాకు తౌఫీక్ ప్రసాదించు. మమ్మల్ని నీ సత్ప్రవర్తన గల దాసులలో చేర్చు. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఓకే అండి. సుబ్హానల్లాహి బిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మా అష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్.